ముఖ్య విషయాలు మనం చూద్దాం. అంటే దేవుడనే పదాన్ని మనం ఆలోచించినప్పుడు సెక్యులర్‌లో గాని, ఎక్కడైనా గానీ ఈ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే చాలా ప్రాముఖ్యమైనవి. మీరు ఎక్కడ అన్ని చోట్ల వీటి గురించి ఎక్స్‌ప్లనేషన్ దొరకదు. చాలా తక్కువ. ఎందుకనంటే ఇవి తెలిసుంటేనే దేవుడనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. దేవుడనే కాన్సెప్ట్‌ని డిజైన్ చేయాలన్నా, డిఫైన్ చేయాలన్నా, దాని గురించి ఆలోచించాలన్నా, దేవుడనేవాడు ఉన్నాడా లేడా అనాలన్నా, అసలు దేవుడనే మాటకి ఇప్పుడు నేను దేవుడిని అంటే నమ్మేస్తారు అందరూ? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరు? ఆన్సర్ చెప్తారా? ఐఎమ్ గాడ్ అన్నా అనుకోండి, ఎందుకు నమ్మరు మీరు? దర్ షుడ్ బి రీజన్. ఎందుకు నమ్మరు? ఒక్క రీజన్ చెప్తారా? ఎంతసేపు ఆలోచిస్తున్నారు నేను దేవుడిని అంటే కాదనడానికి. ఇదే భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య. భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఇదే. ఎవరు దేవుడని ఆలోచిస్తారు. సడన్గా డెసిషన్కి వచ్చే అంత కెపాసిటీ ఇండియన్స్కి లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకు కాదు నేను దేవుడు అంటే ఇమ్మీడియట్గా చెప్పొచ్చు. పిల్లలు మీరేం చెప్పొచ్చు, పక్కన వాళ్ళ గురించి ఏం లేదు. నేను దేవుడినా కాదా? ఎందుకు కాదు? నాలో పాపం ఉంది చూసినావా? సరేలే, జన్మవశం మనుషులు కాబట్టి పాపం ఉంటుంది అంటావు కాబట్టి నువ్వు దేవుడు. ఎస్, నేను పాపిని కాబట్టి నేను దేవుడు అయ్యే ఛాన్సే లేదు అంటే దేవుడు అంటే ఒక క్లారిటీ వచ్చేసింది నీకు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. అలా దేవుణ్ణి డిఫైన్ చేయడానికి ఈ లక్షణాలు చాలా ఉపయోగపడతాయి. ఆ సమయం లేదు కాబట్టి నేను ఓకే. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసి, దేవుణ్ణి ఫాలో అయ్యే ప్రతి ఒక్క విశ్వాసి ఈ లక్షణాలు గురించి తెలుసుకోవాలి. జనరల్గా ఒక ఫ్రెండ్ని మనతో సహవాసం చేయాలంటేనే అసలు వాడు ఎలాంటి వాడు స్వభావం ఎలాంటిది తెలుసుకుంటాం కదా. అందరితో సహవాసం చేయం కదా. సో అలా దేవునితో మనం నడిచేటప్పుడు బ్లైండ్గా వెళ్ళకూడదు. ఓకేనా? భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఇదే, బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారని. మన బైబిల్లో ఉన్న దేవుడి గురించి దేవుడు ఎప్పుడు కూడా మీరు బ్లైండ్గా వచ్చేసి అనాల్సిన చెప్పడు. ఎందుకంటే యూ కెన్ అండర్స్టాండ్ అసలు దేవుడు అంటే ఏంటో దేవుని వాక్యంలో క్లియర్గా ఆయన లక్షణాలు ఏంటో, ఆయన ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు. ఫాస్ట్గా టైం లేదు. దేవుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా మనం ఈరోజు కొద్ది సమయంలో మనం చూద్దాం. అసలు ఆయన ఎలా ఉంటాడు, ఓకేనా, ఆయన లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఉంటే రేపు ఎవరన్నా అడిగినా కూడా పలానా వ్యక్తిని నమ్ము దేవుడు అంటే, నో ఐ డోంట్ బిలీవ్ బికాస్ దీస్ ఆర్ ద రీజన్స్ అని గట్టిగా చెప్పగలం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుడు మనతో ఈరోజు జరిగే సెషన్స్ అన్నింటిలో దేవుడు మనతో మాట్లాడినట్టు సిద్ధపడి దేవుడు మనతో మాట్లాడితేనే అది మన జీవితాలకి ఉపయోగం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సిద్ధపాటు చిన్న ప్రార్థన, ఒక హాఫ్ మినిట్ టు 20 సెకండ్స్ చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరం చేసుకుని మనం సెషన్స్లోకి వెళ్ళాలి. ఈ అట్రిబ్యూట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే అవి మీకు కొంచెం అర్థం కావడానికి రెండుగా పెట్టాను. వాస్తవానికి అవి రెండు ఆల్మోస్ట్ సిమిలర్. అట్రిబ్యూట్స్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అన్న, అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు అంటాం, క్యారెక్టరిస్టిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. దాని గురించి అంటే మీకు జస్ట్ ఊరికే అర్థం చేసుకోవడానికని నేను జస్ట్ అట్లా పెట్టాను. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, దీన్ని రెండుగా డివైడ్ చేద్దాం మీకు అర్థమయ్యేదా. రెండింటిని ఒకే వర్డ్ చేసి అట్రిబ్యూట్స్ అని. ఓకేనా? వాటిలో న్యాచురల్ అట్రిబ్యూట్స్ అండ్ మోరల్ అట్రిబ్యూట్స్. దేవునికి సహజంగా అంటే దేవునికే ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓకేనా? అవి నీకు నాకు ఉండవు. అలాంటి న్యాచురల్ అట్రిబ్యూట్, దేవుడికి న్యాచురల్గా ఉండే యొక్క లక్షణాలని మనం న్యాచురల్ అట్రిబ్యూట్స్ అని డివైడ్ చేస్తాం. మోరల్ అట్రిబ్యూట్స్, నైతిక విలువలు అంటాం కదా. నైతికంగా మనకు దేవునికి ఉండే ఉన్న లక్షణాలు. ఎందుకనంటే మన దేవునికి న్యాచురల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, మోరల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. హీ ఈజ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ ఇస్ మ్యాన్. ఓకేనా? ఆయన ఒక దేవుడే అయితే నీతో నాతో సహవాసం చేయలేడు, అలాగే ఆయన మానవుడైతే దేవుడు కాలేడు. సో ఆయన రెండు. సో ఆయనకుండే లక్షణాలు ఏంటి మనం చూద్దాం. నెక్స్ట్ న్యాచురల్ అట్రిబ్యూట్స్ చూద్దాం.
ఒక అన్ని చాలా ఉన్నాయి. వాటిలో మీకు సమయానుకూలంగా ఒక 6 నేను చెప్తాను. ఓకేనా? వాటి గురించి జస్ట్ గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు నిత్యుడు. ఓకేనా? నేను దేవుణ్ణి అంటే కాదని ఎందుకు చెప్తానంటే, యూ హ్యావ్ లిమిటేషన్స్. నువ్వు ఒక మ్యాక్సిమంతో 100 ఇయర్స్ ఉంటావు. ఆ తర్వాత ఒక 40 ఇయర్స్ బిఫోర్ నువ్వు లేవు, నేను లేను. ఇంకో 100 ఇయర్స్ తర్వాత, ఇంకో 40 ఇయర్స్ తర్వాత నేను ఉండను. ఓకేనా? ఐఎమ్ నాట్ ఎటర్నల్. కానీ గాడ్ ఈజ్ ఎటర్నల్. ఆయన నిత్యము ఉండేవాడు. ఒక 1000 సంవత్సరాలు ముందుకు వెళ్ళినా, 1000 సంవత్సరాల తర్వాతకి వెళ్ళినా ఆయన ఉండేవాడు. అంటే దేవుడనే వ్యక్తి ఉండాలి అని అంటే ఆయన ఏమై ఉండాలి? ఎప్పుడు ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, మా కుల దైవము అని, మా ఊరు దైవము అని. ఓకేనా? సో వాళ్ళు ఎంతవరకు లిమిటేషను? ఆ ఊరు వరకో లేదా ఆ సెక్ట్ వరకో దేవుడు అవుతారు. కానీ వాళ్ళు అది అప్పుడున్న జనరేషన్ వరకే ఉంటుంది. తర్వాత వచ్చే జనరేషన్స్కి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మనకు దేవుడు అయ్యే సమస్య లేదు. దేవుడు అనేవాడు నిత్యం ఉండాలి. ఎవరనే పక్కన పెట్టేసిన, దేవుడు అనే వ్యక్తికి నిత్యము ఉండగలగాలి. ఈ క్యారెక్టర్స్ చెక్ చేసుకోవాలి. ఎవరినైనా మనం దేవుడిని నమ్మాలి అంటే మనం చెక్ చేసుకోవాల్సిన క్వాలిటీ ఏంటో తెలిసిన, ఆయన ఎప్పుడు ఉంటాడా తరతరాలు ఉంటే టిక్ మార్క్ కొట్టచ్చు, లేకపోతే బ్లైండ్గా పక్కన పెట్టచ్చు. ఎవరినైనా యేసు ప్రభువునైనా పక్కన పెట్టచ్చు. ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎటర్నల్ వీ కెన్ కీప్ అవే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవునికి ఉండవలసిన గొప్ప లక్షణం. అయితే అయితే ఆయన పాస్ట్లో ఉండాలి, ప్రజెంట్లో ఉండాలి, ఫ్యూచర్లో ఉండగలగాలి. ఓకేనా? అయితే మన దేవుడు ఒకసారి చెక్ చేసుకుంటే వెళ్ళిపోతాం. యేసు ప్రభుకి టెస్ట్ ఇప్పుడు, ఈజ్ గాడ్ ఆర్ నాట్, అయితేనే ఫాలో అవుదాం, లాంటి వదిలేస్తాం. ఓకే ఓకే మన నేను అన్నీ చదవను, అక్కడ ఉంటాయి, కొంచెం చూసుకోండి. అక్కడ అక్కడ కొన్ని వచనాలు ఇచ్చినాను నేను, తెలుగులోనే ఇచ్చినాను కాబట్టి. కీర్తనలు 90లో ఉంటుంది, అక్కడ కొంచెం మిస్టేక్ పడింది. ఆయన యుగయుగములకు ఉండే దేవుడు. పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకం పుట్టింప మునుపు యుగయుగములు ఆయన ఉండు. ఇంకా కింద ఆయన ఇంకొక దగ్గర అంటాడు, ప్రకటన 1:8, ఆల్ఫాను ఒమేగా నేనే, వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే అని మన బైబిల్లో చాలా స్పష్టంగా మనం నమ్మే యేసు ప్రభువు గురించి, దేవుని గురించి మనకు క్లియర్గా ఇచ్చుంటుంది. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. అంటే నువ్వు వన్ వే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. మనం నమ్మే దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు, నిత్యం ఉండే దేవుడు. సో ఒక మనకు ధైర్యం వస్తుంది. అంటే నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు వదిలే దేవుడు. ఎందుకంటే ఎప్పుడు నీతో నాతో ఉంటాడు, చివరి వరకు నీతో నాతో ఉంటాడు. ఒకరోజు ఉన్న దేవుడు కాదు, నిత్యము నీతో నాతో ఉండే దేవుడు. ఓకే, నెక్స్ట్ అది ఒక యాట్రిబ్యూటన్స్ లేదా క్యారెక్టరిస్టిక్ అని. రెండవది, దేవుడు అనంతుడు అయి ఉండాలి. ఇంతకుముందు చెప్పినాను. ఓకేనా? దేవుడికి లిమిటేషన్స్ ఉండకూడదు. ఈజ్ అల్టిమేట్ పవర్ఫుల్ అయి ఉండాలి. ఓకేనా? నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి లిమిటేషన్స్? నేను ఎందుకు దేవుడు కాదు అని అంటే, ఐ హ్యావ్ లిమిటేషన్స్. నేను ఇక్కడ ఉంటాను, ఇప్పుడు మా ఇంట్లో ఉండను. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి సమస్య వచ్చింది, ఐ కెనాట్ అటెండ్ దట్, రైట్? దట్స్ వై ఐఎమ్ నాట్ గాడ్. నేను ఇక్కడే ఉంటే, ఒక గుడిలోనే ఉంటే, ఏదో ఒక ఊరిలోనే ఉంటే, ఆ ఊరికే నేను దేవుణ్ణి అయితే, పక్కన ఊరిలో పరిస్థితి ఏంటి? పక్కన మనుషున్న వ్యక్తి మన పరిస్థితి ఏంటి? మన ఇంట్లో వాళ్ళు ఎక్కడో ఉంటారు, వేరే దేశంలో ఉంటారు, వారి పరిస్థితి ఏంటి? అందుకని మనం ఆలోచించాలి. దేవుడు అనే పదాన్ని ఆలోచించినప్పుడు ఈ షుడ్ బి ఇన్ఫైనైట్. అందులో ఆయన శక్తికి అవధులు ఉండకూడదు. ఆయన ఇది చేస్తాడు, ఇది చేయలేడు అనే క్వశ్చనే ఉండకూడదు. బైబిల్లో మనకు అది కూడా ఉంటుంది. అపోస్తల కార్యం 17:24 ఆయన అనంతుడు అని చెప్పడానికి, ఆకాశంలో భూమికి ప్రభు ఉన్నందున ఉంటుంది. అంటే ఆకాశానికి భూమికి ఆయనే ప్రభు అని ఉంటుంది. ఓకేనా? ఇంకా మీరు యెషయా గ్రంథంలో చూడొచ్చు, అలాగే యోబు గ్రంథంలో చూస్తే ఆయన సర్వశక్తుడు. ఓకేనా? ఆయనకి పాజిబుల్ కాంది, ఇంపాసిబుల్ అనే వర్డ్ దేవునికి ఉండకూడదు. నేను అది నేను చేయలేను, ఇది నేను చేయలేను అని చెప్పగలకూడదు దేవుడు అనేవాడు. మనం నమ్మే దేవుడు, ఆయన చెప్పింది ఏంటంటే ఐఎమ్ ఇన్ఫైనైట్. ఆయనకి లిమిటేషన్స్ లేవు. ఎందుకనంటే నా సమస్య అది ఎంత పెద్దదైనా
మన దేవుడు ఇది చేయలేడు, ఆ సమస్యను తీర్చలేడు అనే సమస్య దేవునికి రాకూడదు. మన దేవునికి అది లేదు. హీ ఈజ్ ఇన్ఫైనైట్ గాడ్. సో కాబట్టి నా సమస్య కూడా ఎంత ఇన్ఫైనైట్ అయినా, ఎంత పెద్దదైనా కూడా ఈ కెన్ అటెండ్. హీఈస్ అ పవర్ఫుల్ గాడ్. ఈవెన్ దో అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ బియాండ్ అవర్ లిమిటేషన్స్, మన శక్తికి మించున్నా కానీ ఇది దేవుడు చేయలేడానికి లేదు. మన దేవుడు ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, అన్లిమిటెడ్. ఓకేనా? సో కాబట్టి ఇన్ఫైనైట్ గాడ్. సో ఆయన ఎలాంటి దానైనా మనకు అటెండ్ కాగలడు. అది మనకు మన దేవుడితో మనకు ఉన్న గొప్పతనం. ఆయన ఇన్ఫైనైట్ గాడ్, ఆయన అనంతుడు, ఆయన అనంతమైన ఇంకా మళ్ళీ వస్తాడు. సో ఈ అనంతమైన శక్తి కలిగిన దేవుడు. ఓకేనా? ప్రతి విషయంలో నా విషయంలో ఆయన అటెండ్ కాగలడు. నెక్స్ట్, ఆయన ఆమ్నిసెంట్ అంటాం. ఓకేనా? ఆమ్నిసెంట్ అంటే సర్వజ్ఞ, అంటే సర్వజ్ఞానం కలిగిన దేవుడు. సో ఒక దేవుడనే ఉంటే యూ షుడ్ నో ఎవ్రీథింగ్. అంతే కదా? నాకు అది తెలియదు, నాకు ఇది తెలియదు నన్ను అడిగితే ఐఎమ్ నాట్ గాడ్, బికాస్ ఐ నో వెరీ లిమిటెడ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై హోమ్ నౌ. మా ఇంట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలుస్తుందా? ఇంపాసిబుల్. సో కాబట్టి ఐఎమ్ లిమిటెడ్. ఈవెన్ గోడ బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, బికాస్ ఐఎమ్ లిమిటెడ్. కానీ దేవుడు లిమిట్ అవ్వకూడదు. ఆయన జ్ఞానం లిమిట్ కాకూడదు. ఈ షుడ్ బి సర్వజ్ఞాని అయి ఉండాలి దేవుడు అనే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం దేవుడు అని పిలవగలుగుతాం. ఆయన సర్వజ్ఞాని. నాకు ఇది తెలియదు, నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఆ వ్యక్తిని మనము దేవుడి అని పిలవడానికి ఎలిజిబుల్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మన ప్రపంచంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. మన పక్కన వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. వీ కెన్ చెక్ దేవుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు. మనిషి అనేవాడు ఎలా ఉంటాడని మనకు ఒక ఐడియా ఉంది కదా. ఒక 10 పశువుల్ని, రకరకాల పక్షులను తీసుకొచ్చి వాళ్ళ మనుషులను కనుక్కోలేమా? కనుక్కుంటామా? ఎందుకు కనుక్కుంటాం? విత్ ఇన్ సెకండ్స్లో కనుక్కుంటాం. ఎందుకంటే వీ హ్యావ్ వన్ పిక్చర్ అబౌట్ పర్సన్. మనిషి అనేవాడు ఇలా ఉంటాడు అనేది ఒక ఐడియా మనకుంది. కాబట్టి అక్కడ పశువులు పక్షులు అన్నింటినీ ఒక దగ్గర ఉంటే మనిషి అనేవాడు ఉన్నాడా ఇక్కడ అని ఎతుకుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనిషి అనే వ్యక్తి ఎట్లా ఉంటాడో మనకు ఐడియా లేదని. దేవుని విషయంలో కూడా సేమ్ థింగ్. ఈ వరల్డ్లో మనం చూసే చాలా ఉంటాయి, చాలా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అనేకులు చెప్తా ఉంటారు. అక్కడ సింపుల్గా దేవుడు అనే వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలని అంటే, నువ్వు నమ్మే దేవుడు అని నువ్వు చెప్పాలంటే ఆ దేవుడికి ఎలా ఉంటాడో నీకు తెలియాలి కదా, నాకు తెలియాలి కదా. దేవుడు అనేవాడు సర్వజ్ఞాని అయి ఉంటాడు. నువ్వు నేను నమ్మే దేవుడు సర్వజ్ఞాని. బైబిల్లోని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు. సో ఆయన అన్ని కాలాల్లో ఆయన ఉండగలిగాడు. హీ నోస్ యువర్ పాస్ట్ అండ్ మై పాస్ట్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు అప్లై అవర్ సెల్ఫ్. హీ నోస్ వాట్ యు ఆర్ థింకింగ్ నౌ, రైట్ నౌ. దేవుడు నువ్వు నేను ఏం ఆలోచిస్తున్నామో ఇక్కడ కూర్చొని హీ కెన్ అండర్స్టాండ్. అంత జ్ఞానం కలిగిన దేవుడు. సో మనం దేవునితో సహవాసం చేసేటప్పుడు వన్ వే వి షుడ్ ఫీల్ ప్రౌడ్, మనకు అంత గొప్ప దేవుడు. అట్ ద సేమ్ టైమ్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు నేను చేసే ప్రతిదీ దేవుణ్ణి ఫాలో అయ్యే, దేవుణ్ణి సర్వ్ చేసే మనము జాగ్రత్త పడాల్సింది ఏంటో తెలిసిన, ఆయనకి సమస్తమును తెలుసు. ఆయనతో గేమ్స్ మనం ఆడలేము. ప్రపంచంలో ఉన్న ఎవరితోనైనా మనం గేమ్స్ ఆడచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుతో ఆడలేము. బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్. మనం చేసే వేషాలు, మనం చేసే ప్రతిదీ, ఆటలు హీ నోస్. సో కాబట్టి మనం నమ్మే దేవుడు సర్వజ్ఞాని. ఓకేనా? అలా ఇంకా హెబ్రీలు రాసినట్టు మరి ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదంట. అంటే యేసు ప్రభు కనబడని స్పష్టము ఏదీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి తెలియనిది. ఇంకా కింద ఉంటుంది అదే వచ్చిన లాస్ట్లో, సమస్తంను మరుగులేక తేటగా. హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఆయన సర్వ జ్ఞానం కలిగిన వాడు. ఓకేనా? అది నెక్స్ట్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు సర్వవ్యాపి అయి ఉండాలి. బికాజ్ ఈ షుడ్ బి ఇన్ ఎవ్రీవేర్. దట్ మీన్స్ ఈ షుడ్ బి ఎవ్రీవేర్. దేవుడు ఎందుకు
సర్వవ్యాపి అయి ఉండాలి, ఆమ్ని ప్రెజెంట్ అయి ఉండాలి అని అంటే, ఇంతకుముందు ఆలోచించాం కదా, మనం ఇక్కడ ఉన్నాము, మన పేరెంట్స్ ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి సమస్య వస్తే ఈ షుడ్ బి దేర్, ఈ షుడ్ బి అట్ అవర్ హోమ్ అండ్ హియర్ ఎట్ ద సేమ్ టైం. దట్ ఈస్ కాల్డ్ ఆమ్ని ప్రెసెంట్. సర్వవ్యాపి. దేవుడు సర్వము వ్యాపించి ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు దేవుడు, మన దేవుడు. అది ఇర్మియా గ్రంథంలో 23-24 ఉంటాడు. నేను భూమి ఆకాశం అంతటా ఉన్నవాడిని కానా అంటాడు. ఇంకా కీర్తనలు 139 7-8 దాకా మనం చూసినట్లయితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆకాశం ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. సో గాడ్ ఈజ్, మన దేవుడు సర్వవ్యాపి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు అంటే అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. ఒక దగ్గర లిమిట్ అయిన వ్యక్తి దేవుడు కాడు. అయితే మనం నమ్మే దేవుడు హీ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ప్రతి స్థలంలో ఉంటాడు. మనకు ధైర్యం ఏంటో తెలిసిన, మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిందని తెలిసిన, ఆయన నమ్ముకున్న నీవు నేను ఎక్కడున్నా సరే నీతో పాటు ఆయన ఉంటాడు. ఈ సమయంలో నాకెవరు లేరు అని అనుకోవడానికి, ఎంత సమస్యలు వచ్చినా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఈ సమయంలో నాకెవరూ లేరు, ఐ యామ్ అలోన్ అనే పదం క్రైస్తవులకు ఉండదు. ఎందుకంటే హీ విల్ బీ విత్ యూ. దేవుడు నీతో నాతో ఎప్పుడు, అన్ని సమయాల్లో, అన్ని టైంలో, అన్ని ప్రదేశాల్లో నీతో నాతో ఉండగలడు. సో మనం నమ్మే దేవుడు ఆమ్ని ప్రెజెంట్. సో ఆయన అన్ని ప్రదేశాల్లో నీతో ఉంటాడు. అదొక ధైర్యం, ఎంత గొప్ప ధైర్యం. నువ్వు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తుంటే నీతో పాటు దేవుడు ఉంటాడు. ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తాం, అది కూడా. నువ్వు ఎక్కడైనా ప్రయాణం వేరే దేశానికి వెళ్ళినా అక్కడ నీతో ఉంటాడు. ఎంత గొప్ప విషయం. ప్రతి సమయంలో దేవుడు నీతో నాతో ఉండేవాడు. అది దేవుని యొక్క లక్షణం. ఎవరైనా వచ్చి ఆ దేవుడు ఎక్కడికి లిమిటేషన్ అంటే, దేవుడికి లిమిటేషన్ ఉండదు. ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. అదే చెప్పాను కదా, మనం ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర లేకపోతే పరిస్థితి కష్టంగా ఉంటుంది. సో అన్ని చోట్ల ఎట్ ఎ టైం ఉండగలగాలి. దట్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్ అంటే. మన దేవుడు అంత గొప్ప దేవుడు. నెక్స్ట్, ఆయన మారని వాడిగా ఉండాలి. మన దేవుడు మారని వాడు. పరిస్థితులను బట్టి, సర్కమ్స్టెన్సెస్ని బట్టి, ఈ పరిస్థితుల్లో ఈ కాలంలో నేను ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకో జనరేషన్కి నేను ఉండను అనేది వాడు దేవుడు కారు. ఓకేనా? ఆయన ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఈ టైంలో నేను లోపల ఉంటాను, బయటికి రాను, కరోనా అయిన తర్వాత వస్తాను అని చెప్పేవాడు దేవుడు కాడు. ఇప్పుడు టైట్ పొజిషన్ ఉంది, ఇప్పుడు కాదు, ఈ సమయంలో మాత్రమే మీకు దర్శనం అని చెప్పేవారు దేవుడు కాడు. అంతే కదా? పలానా టైం వస్తేనే, ఈ టైంలో రావు కాలం, ఈ టైంలో నన్ను దర్శించుకోవడానికి లేదు అని చెప్పి, ఎందుకంటే ఆ టైంలో నీకు నాకు సమస్య వస్తే ఎవరు నిన్ను అటెండ్ అయ్యేది? సో ఆయన మారిపోయే దేవుడు కాదు. పరిస్థితిని బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి మారిపోయే వ్యక్తి దేవుడు కాడు. మన దేవుడు మార్పు లేని దేవుడు. అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, ఓకేనా, మనం నమ్మే దేవుడు మార్పు లేని వాడుగా ఉండేవాడు. మనకు దేవుని వాక్యంలో ఉంటుంది, మలాకీలో ఉంటుంది, నేను మార్పు లేనివాడను. అలాగనే మనకి ఎబ్రీల్లో కూడా ఉంటుంది, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రతిదీ మన దేవుని యొక్క లక్షణాలన్నీ బైబిల్లో చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. మన దేవుని గురించి అర్థం చేసుకోవడానికి. ప్రపంచంలో ఎవరి గురించి వాళ్ళ యొక్క ఇలాంటి లక్షణాలు లిఖించబడలేదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళని పెద్ద చెప్పబడలేదు. క్లియర్గా దేవుడు అనే దానికి బైబిల్లో మాత్రమే ఎంత క్లారిటీగా దేవుడు ఏంటి, ఎలా ఉంటాడు, దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనం ఇవేవి బైబిల్లో లేకుండా మనం మాట్లాడుకుంటే నా దేవుడు ఇలాంటి వాళ్ళు అలాంటి అంటే అది బ్లైండ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద బైబిల్. వీఆర్ టాకింగ్ ఫ్రమ్ ద బైబిల్ ఓన్లీ. అందుకే నేను వచనాలన్నింటినీ కూడా మీకు అక్కడే డిస్ప్లే చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ అబౌట్ ది గాడ్. అండ్ ఆల్సో ఇది కూడా దానికి రియల్గా ఉంటుంది. గాడ్ ఈజ్ నియర్. ఆయన చాలా దగ్గరివాడు, మనకు చాలా దగ్గరగా ఉంటాడు. హెబ్రీ కీర్తనలు 145:18 ఉంటుంది, చాలా చక్కగా దానికి అర్థం. తనకు మొర్రపెట్టి వారందరికీ
తనకు నిజముగా మొర్రపెట్టువారు పెట్టువారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడో లేడు. హీఈస్ నియర్ బై, హీఈస్ విత్ యూ టు లిజన్ యువర్ ప్రేయర్స్ అండ్ మై ప్రేయర్స్. ఇంకా కీర్తన అదే 34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఈజ్ వెరీ ఆసన్నుడు అంటే క్లోజ్ అండి, దగ్గరగా. అంటే మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన ఎక్కడో ఉండి పలానా రోజు నా దగ్గరకు వస్తే ఈ మొక్కుబడి తీరిస్తే నీ ప్రార్థన వింటానని చెప్పే దేవుడు కాదు మన దేవుడు, మనం నమ్మే దేవుడు. అలా చెప్పేవాడు మనకు దేవుడు అని అనడానికి లేదు. నువ్వు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తా ఉన్నావు, నీకు అర్థం కాలేదు ఏం చేయాలో. నేను పీజీ చదివేటప్పుడు ఇదే సమస్య వచ్చింది. అంత భయంకరంగా చదువుకుని వెళ్ళినా, అన్ని క్వశ్చన్ పేపర్స్ చూడగానే ఫస్ట్ ఒక 2 లైన్లు రాయడం బ్లాంక్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే విధంగా ఇంటర్మీడియట్లో వచ్చింది నాకు. ఫస్ట్ నేను ఫిజిక్స్ ప్రాక్టికల్ చేస్తున్నాను, సగం చేశాను, ఆ తర్వాత అసలు ఏమీ అర్థం కాలేదు, అంత మరి బ్లాంక్ అయిపోయింది. రాస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్విజిలేటర్ నాకు బాగా గుర్తుంది, ఆయన క్రిస్టియన్. అక్కడే మోకాళ్ళుని రాయడం స్టార్ట్ చేసిన, అంటే మనసులో ప్రార్థన చేసుకుంటూ. గాడ్ గేవ్ సమ్ నాలెడ్జ్, ప్రాక్టికల్ అయ్యే. సో ఏ సమయంలోనైనా కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, గాడ్ షుడ్ బి విత్ యూ అండ్ మీ. దేవుడు నీతో నాతో ఉండగలగాలి. అయితే మనం నమ్మే దేవుడు అంత సమీపస్తుడు. ఈజ్ వెరీ క్లోజ్ టు యూ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఆయన చాలా దగ్గరవాడు. దేవుణ్ణి ఫాలో నీకు నాకు ఈ లక్షణాలన్నీ మనకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. మనం డే టు డే లైఫ్లో మనం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు అనంతుడు, భయంకరం పరిస్థితి వచ్చింది, నా దేవుడు నాకెంత ఈ సమస్య కంటే కూడా పవర్ఫుల్ గాడ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనకు ఆయన లక్షణాల గురించి. ఇప్పుడు మన ఫ్రెండ్ మంచి రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బాగా డబ్బున్న వ్యక్తి, ఓకేనా, అతనితో పాటు పోతున్నావు, సడన్గా నీ పర్స్ మర్చిపోయినావు, బస్ ఎక్కేసిన, సపోజ్ టికెట్ తీసుకోవాలి, నీ పర్స్ మర్చిపోయినావు ఇంట్లో, నీతో ఉన్నవాడు బాగా రిచ్ మంచి క్లోజ్ ఫ్రెండ్, భయపడతావా? అరే పర్స్ మర్చిపోయినా టికెట్ ఇరంటావు. ఎందుకు? ధైర్యం. లేదు నేను బస్ దిగేస్తాను, ఇంటికి పోయి డబ్బులు తెచ్చుకో అంటావా? బికాస్ యూ హ్యావ్ క్లోజ్ ఫ్రెండ్, హీ ఈజ్ వెరీ రిచ్, హీ హ్యాస్ ఎనఫ్ మనీ. అలానే దేవుడు కూడా ఈజ్ వెరీ క్లోజ్. ఇఫ్ హీ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ, నీకు నాకు చాలా దగ్గరగా ఆయన ఉన్నప్పుడు నీకు నాకు ఎంత ధైర్యం. నాకే సమస్య వచ్చినా నా దేవుడు చూసుకుంటాడు. నెక్స్ట్, దీస్ ఆర్ ఆల్ ది న్యాచురల్ యాట్రిబ్యూట్. దేవునికి మాత్రమే ఉండేటివి ఇవి, నీకు నాకు ఉండవు ఇవి మోస్ట్లీ. సో దేవునికి ఉండే న్యాచురల్ యాట్రిబ్యూట్స్, లక్షణాలు అవి. అలానే కొన్ని మోరల్ యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వెళ్దాం. గాడ్ ఈజ్ హోలీ. మనం నమ్మే దేవుడు కాంప్రమైజ్ అవని ఏకైక అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పరిశుద్ధత. మన దేవుడు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాడు, కానీ ఈ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాడు. నేను అన్నీ చేస్తాను, షాపులు వేస్తాను, చైర్లు వేస్తాను, అన్ని ప్రజెంటేషన్స్ పెడతాను, అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతాను, పరిశుద్ధంగా ఉండను అంటే కుదరదు, ఆయన ఒప్పుకోడు. నువ్వేమి చేయకపోయినా పర్వాలేదు, ఆ విషయంలో ఫాలో అవ్వాలని చెప్తాడు. ఎందుకనంటే పరిశుద్ధత విషయంలో ఆయన ఎప్పుడు వాక్యంలోనే ఉంటుంది, ఆయన ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాడు. బికాస్ సింపుల్, హీ ఈజ్ హోలీ. అందుకని మనం దాన్ని ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు ఎల్లప్పుడూ ఆయన గురించి ఓకేనా పొగడబడుతూ ఉంటుంది. ఇంకా మీ కింద కూడా ఉంటుంది, 1 పేతురు 1:16 మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైంది. చూసారా, ఈ క్యారెక్టరిస్టిక్స్లో 2 మనకు కనిపిస్తాయి. ఆయన ఎలా ఉంటువాడో, ఆయన ఎవరో మనకు ఒకటి అర్థమవుతుంది. మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడో, మనం ఎలా ప్రతిస్పందించాలనుకుంటాడో అది కూడా దాని నుంచి మనకు అర్థమవుతుంది. ఆయన సమీపస్తుడు అనేది ఆయన ఒక యాట్రిబ్యూట్, ఓకే, ఆయన లక్షణం. నీవు నా స్పందన ఏంది? నా దేవుడు నాతో ఎప్పుడూ ఉంటాడు. వీ హ్యావ్ టు ఫీల్ దట్. ధైర్యపడాలి.
అలాగనే హీఈస్ హోలీ, పరిశుద్ధుడు, ఓకే బాగానే ఉంది. దాని నుంచి మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఆయన అపరిశుద్ధతని ఎంకరేజ్ చేయడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఫాలో అవ్వాలంటే నువ్వు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయనలో బాప్తిసం పొంది ఆయన బల్లలో ప్రతిరోజు మనము ప్రతి వారం మనం పార్టిసిపేట్ చేయాలని అంటే పరిశుద్ధంగా ఉండాలి. దాంట్లో కాంప్రమైజ్ నేను ఎలా అయినా ఉంటాను, నేను బాప్తిసం తీసుకుంటాను, బల్లలో పాలవుతానంటే ఏదో అయిపోయింది, ఒకసారి బాప్తిసం తీసుకున్న ప్రతిసారి నేను బల్ల కూడా ఆయన. సో ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా మన ప్రవర్తన ఎందు, అక్కడ ఉంటుందంటే సమస్త ప్రవర్తన ఎందు, అంటే మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తనప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏందో తెలిసిన, ఈ క్యారెక్టరిస్టిక్, ఈ లక్షణం గుర్తు రావాలి. అవర్ గాడ్ ఈజ్ హోలీ. నా దేవుడు, నేను నమ్మే దేవుడు చాలా పరిశుద్ధుడు కనుక నేను అపరిశుద్ధమైన దాన్ని నా ప్రవర్తన అంతట్లో నేను ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తాను అనేదానికి ఛాన్స్ లేదు. దేవుడు ఒప్పుకోడు. ఆయనకి వ్యతిరేకంగా చేస్తానని చేసుకో, దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. యూ షుడ్ నో ఇట్ ఈస్ అగైన్స్ట్ గాడ్. నేను చేసే నా ప్రవర్తనతో చేసే ఇది దేవునికి వ్యతిరేకమైనది అని తెలిసి చెయ్యి, నీ కర్మ నా కర్మ. కానీ యూ షుడ్ నో దట్ సమస్త ప్రవర్తనలో నేను అపరిశుద్ధంగా ఉండడానికి లేదు అన్నది. ఎందుకంటే గాడ్ ఈజ్ హోలీ. మనం ఫాలో అయ్యే దేవుడు నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు డ్యాన్సులు వేసి వచ్చి భక్తి చేస్తానంటే కుదరదు. ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మనం నమ్మే దేవుడు ఒప్పుకూడదాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి మన సమస్త ప్రవర్తనలో చిన్నపిల్లల కానించి దీంట్లో ఏజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వాటిలో మనం కూడా తప్పిపోతూ ఉంటాం. మన సమస్త ప్రవర్తనలో, మన ఇంట్లో కానీ ప్రవర్తనలో, బయట, కాలేజ్, స్కూల్లో, ప్రతి దాంట్లో మనం ప్రవర్తించేటప్పుడు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, దేవుని లక్ష్యం, నేను సేవిస్తున్న నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండడానికే ప్రయత్నించాలి అనే లక్షణం నీకు ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ అయ్యి ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమ అయ్యి ఉన్నాడు. ఓకేనా? మనకు అక్కడ ఉంటుంది ఆయన ప్రేమ స్వరూపి. ఓకేనా అన్నాడు. ఆయన లోకాన్ని మనల్ని ఎంతో ప్రేమించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఓకేనా, మనకి 3:16 ఉంటుంది, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించేవాడై ఉండాలి. ఇది కూడా ఒక లక్షణం దేవుడు అయ్యి ఉండాలంటే. దేవుడు శిక్షించేవాడే కాదు, ప్రేమ కలిగిన వాడై ఉండాలి. శిక్షించాడు ఉంటే మనం ఎవరి మీద కూర్చోం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇది ఇక్కడ కూడా మనకు మన స్పందన రెండు. ఆయన ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఆయనకి మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు అట్లని మనం అట్లే వెళ్ళిపోకూడదు. చాలామంది చూస్తూ ఉంటాం, కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు టైట్ అయినప్పుడు, వాళ్ళు అనుకున్నట్టు జరగనప్పుడు దేవుని నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి దగ్గర ఎవరు. ఎందుకనంటే ఇంకేముంది, అంత అయిపోయింది, దేవుడు నాకేం చేయలేదు, ఇంకా లేకపోతే ఏదైనా పెద్ద పాపంలో పడిపోతే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా జీవితం వేస్ట్. కానీ మన దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. హీ విల్ అండర్స్టాండ్. అట్లనే నువ్వు పాపం చేసుకుంటూ పోతే నేను ఎంకరేజ్ చేస్తారని కాదు దీని అర్థం. ఈస్ లవింగ్ గాడ్, హీ విల్ అండర్స్టాండ్. మన పేరెంట్స్ మన ఎంత ప్రేమ చూపిస్తారు మన మీద, అలా దేవుడు ఓకేనా మనల్ని అర్థం చేసుకునే దేవుడు. అది అలా అర్థం చేసుకోవాలి మనం. గాడ్ ఈజ్ మనల్ని చక్కగా అన్ని పరిస్థితులు, ఇంకా చెప్పాలంటే మన స్థానంలో ఉండి అర్థం చేసుకోగలిగిన వాడు దేవుడు, మన దేవుడు. చాలాసార్లు పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి మనం విసుగొస్తూ ఉంటుంది. మనం ఒకటి ఆలోచిస్తుంటాం, వాళ్ళ వేలో నుంచి మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. మనకి ఇష్టం. చాలాసార్లు పిల్లలకి ఇది ఎదురవుతూ ఉంటుంది. ఓకేనా, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, అది అర్థం చేసుకోకుండా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది చేస్తూ ఉంటారు. అయినా నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలని మనకు భయంకరం కోపం వస్తుంది. కానీ మన దేవుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చి మనల్ని అర్థం చేసుకొని మనతో డీల్ చేస్తాడు. అంత గొప్ప దేవుడు, మన తల్లిదండ్రుల కంటే కూడా గొప్ప దేవుడు. మనం ముందుకు వెళ్దాం, టైం లేదు కాబట్టి నేను ఎక్కువ జస్ట్ గుర్తుపెట్టుకోండి కనీసం అవి. ఓకేనా? ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన ఎవరి పట్ల ఓకే పక్షపాతం నీకా నువ్వు మంచివాడివి, నువ్వు బాగా దేవుని వాక్యం చెప్తావు కదా, నీకు స్పెషల్ కేస్ ఉండదు. నువ్వు రిచ్ కదా, నీకు స్పెషల్ కేస్, స్పెషల్ బ్లెస్సింగ్స్. నువ్వు పాస్టర్ కదా, నీకు స్పెషల్ డిఫరెంట్. కానీ అలా పక్షపాతంతో ఆయన ట్రీట్ చేయడు. మన దేవుడు అందరినీ ఒకేలాగా చూసే దేవుడు. నెక్స్ట్ ఆయన హీఈస్ ద ట్రూత్, ఈజ్ రియల్. ఓకేనా? ఆయన సత్యమై ఉన్నాడు.
ఓకేనా. మనకు దేవుని వాక్యం బాగా తెలిసిన వాక్యం, ఆయనే చెప్పాడు, యేసుప్రభువే, నేనే మార్గమును సత్యమును జీవమునైన. ఇంకా నెక్స్ట్ మనకు సంఖ్యాకాండంలో 23:19 ఉంటుంది, మనకు అప్లై చేసుకో. దేవుడు అబద్ధం మాడుటకు ఆయన నరుడు కాదు, మానవుడు కాదు. ఓకేనా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకుంటుంటాడా? దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది ఈ క్యారెక్టర్స్ని గురించి? ఆయన అబద్ధమాడు. సో నేను కూడా అబద్ధం ఆడకూడదు, ఆయన ఒప్పుకోడు. అలానే ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకుంటుండే దేవుడు కాదు. ఆయన నీకు ఒక వాగ్దానం చేసినట్టంటే అది నెరవేర్స్తాడు. ఎంత గొప్ప విషయం. నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే ఖచ్చితంగా అది నీకు నా జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. నాకు ఒక నిమిషం ముందే ముగిస్తాను. హీ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడు. దేవుని వాక్యంలో ఉంటుంది. ఓకేనా. సో ఆయన నమ్మదగిన వాడు కనుక, ఓకేనా, ప్రతి విషయంలో మనుషులన్నా మనం నమ్మలేం, కానీ మన దేవుడు చాలా నమ్మకస్తుడు. ఆయన నమ్మొచ్చు. ఆయన మీద నమ్మకం ఉంచి మనం ఏదైనా ముందుకు వెళ్ళచ్చు. బికాజ్ హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్, హీ విల్ హెల్ప్ అస్ ఇన్ ఆల్ ద థింగ్స్. ఆయన చాలా నమ్మదగిన దేవుడు. అలానే ఈజ్ ఎ గ్రేసియస్ గాడ్. ఆయన గురించి ఉంటుంది, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఓకేనా. సో అలా మనం చూసిన మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మనం రక్షించబడిందే ఆయన కృపచేత. ఈజ్ ఎ గ్రేసియస్ గాడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ చివరిగా నాకు టైం అయిపోయింది, నేను ఒక నిమిషం కూడా తీసుకోను. దీస్ ఆర్ ఆల్ ది లాస్ట్ నెక్స్ట్ స్లైడ్ రూపస్. దీస్ ఆర్ ఆల్ ది 12 అట్రిబ్యూట్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఉన్నాయి. వాటిలో మనము గుర్తుపెట్టుకోవాల్సినవి, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి, మన దైనందిన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ 6. ఆ ఫస్ట్ చూసినప్పుడు మనకు ఎంతో ధైర్యం వస్తుంది. ఈ మోరల్ అట్రిబ్యూట్స్ మనం చూసినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి దేవునికి, ఇవన్నీ 12 చూసినప్పుడు మనం నమ్మే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. మనం బ్లైండ్గా వెళ్ళట్లేదు అర్థమవుతుంది. ప్రపంచంలో నాలాంటి వాడు ఎవరు వచ్చి నేను దేవుడు అని అంటే ఇవి టెస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ పాస్ అయితే హ్యాపీగా బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. ప్రపంచంలో ఎవరినైనా మీరు దేవుడిని ఫాలో అయిపోవచ్చు. కానీ ఈ 12 కన్నా ఉన్నాయంటే ధైర్యంగా చెప్పచ్చు. ప్రపంచంలో ఇవి సూట్ అయ్యే వ్యక్తి ప్రపంచంలో ఇంతవరకు లేడు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దట్స్ అవర్ బిలీఫ్. ఆ దేవుని మనం సేవిస్తున్నామంటే షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఆల్సో మనం ధైర్యంగా ఉండొచ్చు. అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన చేసిన వాగ్దానం ఇవన్నిటిని మన బైబిల్లో ఉన్నాయి, మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. ధైర్యాన్ని ఇస్తాయి. ఎప్పుడు కూడా ఇవి జ్ఞాపకం ఉన్న రోజులు నువ్వు దేవుని నుంచి దూరం అయిపోవు, దేవునికి వ్యతిరేకంగా జీవించు. ప్రార్థన చేసుకో.